ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈరోజు మనము యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి ఒక మాటను గురించి ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఒక మాట, అంటే ఒకటో మాట కాదు, ఒక మాట, సిలువలో పలికిన ఒక మాటను గురించి మనం పరిశీలన చేసుకుందాం. వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్తలో 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. యేసుక్రీస్తు సిలువలో ఏమంటున్నాడండి? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు అంటున్న మాటను బట్టి తండ్రి క్రీస్తు చెయ్య విడిచాడు అనేసి మనకి చాలా స్పష్టంగా నా 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 చెయ్యి ఎందుకు విడిచితివి అనేసి యేసుక్రీస్తు చెప్తున్నట్లుగా మనం అంటున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు చెయ్య తండ్రి ఎందుకు విడిచాడు, ఎందుకు విడవలసి వచ్చింది, ఎవరి కోసం విడవలసి వచ్చింది, అసలు క్రీస్తు సిలువలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి, యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ లోకంలో ఆయన సిలువలో బలియాగం కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు సిలువను గుర్చినటువంటి ఈ వార్త లేకపోతే సిలువను గుర్చినటువంటి సంగతులు, ఈ వార్త అనేది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జీవితాల్లో ఏమై ఉంది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రియులారా, మరి మొదటి శతాబ్ద కాలంలో అపోస్తులు ప్రకటన చేసినటువంటి ఆ ప్రకటనలో ప్రత్యేకంగా క్రీస్తు సిలువను గూర్చినటువంటి సంగతుల్ని, క్రీస్తు సిలువను గూర్చిన సంగతుల్ని, మరి క్రీస్తు సిలువ మరణ పునరుద్ధానాలు గురించిన సంగతుల్ని ప్రత్యేకంగా వారు ప్రకటించినట్లు మనం లేఖనాల్లో మనం చూడగలం. 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో 18వ వచనంలో మనం పరిశీలన చేసుకుంటే అక్కడ పౌలు చెప్తా ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనముగానే రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది అంటాడు. దేవుని శక్తి దేంట్లో ఉందంట? యేసుక్రీస్తు సిలువను గూర్చినటువంటి వార్తలో ఉంది, క్రీస్తు సిలువను గూర్చిన వార్త. అలాగే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ అయితే మేము ఎవరిని ప్రకటిస్తున్నాం? సిలువ వేయబడిన క్రీస్తుని. దానికి పై వచనం మనం కూడా చదివితే యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. చూడండి లోకంలో ఉన్న పరిస్థితి. యూదులంటే సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే మేము ఎవరిని ప్రకటిస్తున్నాం అని అపోస్తులు చెప్తున్నారు? సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాము అనేసి చెప్తున్నారు. మరి ముఖ్యంగా మేము యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి ఎవరిని మీ మధ్య ఎరగకుండును గాక అంటాడు. ఎక్కడ? 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, 1 కొరింథీ 2వ అధ్యాయము 2వ వచనం. అసలు సిలువను గూర్చినటువంటి ఆ సంగతుల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, సిలువను గూర్చిన సంగతుల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, అసలు ఏంటి దాని ప్రాధాన్యం ఏంటి? మరి ప్రతి సంవత్సరము మనం ఈ క్రీస్తు సిలువలో పలికినటువంటి మాటల్ని మనం ధ్యానము చేసుకుంటున్నాం, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాత్రమేనా? అసలు క్రీస్తు సిలువలో ఏది ప్రత్యక్షపరచబడుతుంది? క్రీస్తు సిలువలో దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడుతుందా?
క్రీస్తు సిలువలో మరి క్రీస్తు త్యాగం అనేది ప్రత్యక్షపరచబడుతుందా? క్రీస్తు సిలువలో మరి మనకి ఆశీర్వాదం అనేది ప్రత్యక్షపరచబడుతుందా? ఏంటి ఇవన్నీ మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు సిలువలో పలికిన ఆ మాటల్ని మనం ధ్యానించుకుంటూ అక్కడే ఆగిపోవాలా? యేసుక్రీస్తు మరి అలా బాధపడ్డాడు, ఇలా శ్రమపడ్డాడు, ఇలా బాధపడ్డాడు అనేసి ఆయన గురించి మనం చింతిస్తూ విచారిస్తూ దుఃఖిస్తూ బాధపడుతూ మరి ఆ ఆ మాటల్ని ధ్యానించటం మాత్రమే చేయటం వలన మనకేదైనా ప్రయోజనం ఉందా? లేకపోతే ఆ సిలువను కూర్చిన వార్తలో ఉన్నటువంటి శ్రేష్టమైన విశిష్టమైనటువంటి మనకి కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి అనేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుండునని నిశ్చయించుకుంటుని అన్నాడు. అంటే యేసుక్రీస్తును అనగా ఎవరు? సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేన్ని మీ మధ్య ఎరగకుందునుగాక అంటాడు. ఇంకా మనం పరిశీలన చేస్తే ఆ సిలువలో ఏం జరిగిందంటే ద్వేషం అనేది కొట్టివేయబడింది. ఒక ద్వేషమేమో అప్పటికి యేసుక్రీస్తు వచ్చేటప్పటికి యూదులకి అన్యజనులకి మధ్య ఉన్న ద్వేషము, రెండవ ద్వేషమేమో మరి లోకంలో ఉన్న ప్రజలకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ పాపమనే ద్వేషము. ఇది మరి తొలగించబడింది క్రీస్తు సిలువలో. ఇంత గొప్ప కార్యం అనేది మన జీవితాల్లో క్రీస్తు సిలువ ద్వారా జరిగింది. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. చూడండి, దేవునితో సమాధానపరచవలనని ఆయన ఎలాగూ చేసెను అంటాడు. అలాగే మనం పరిశీలన చేస్తే కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనంలో, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన రక్తము ద్వారా అంట ఆయన సిలువ రక్తము ద్వారా సంధి చేశాడంట. సంధి చేసి ఆయన ద్వారా సమస్తము అంటే ఏమేమి అంటే భూలోకమందున్నవి అయినను అంటే భూలోకంలో ఉన్నటువంటి మనము, పరలోకమందున్నవి అయినను అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి దేవుని కుటుంబంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు మరి తండ్రి పరలోకమందున్నవి అయినను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలనని తండ్రి అభీష్టమైన చూడండి ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి అంటాడు. సిలువ రక్తము చేత ఏం జరుగుతుంది? సంధి అనేది జరుగుతుంది. సంధి ఎవరెవరికి సంధి జరుగుతుంది? పరలోకముందున్న వారిలో కానీ పరలోకముందున్న వారికి భూమి మీద ఉన్న వారికి సంధి జరుగుతుంది. ఆ సిలువ వలన ఏం జరిగింది అంటే మనకు విరోధముగాను మనకు అడ్డముగాను ఉండినటువంటి పత్రాన్ని మేకులతో సిలువలో కొట్టివేయటం అనేది జరిగింది. చూద్దాం, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మరియు అపరాధము వలనను శరీరమందు, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి. ఇక్కడ 2 మాటలు మనం చూస్తున్నాం. ఆయనతో కూడా జీవింపజేసిన. ఇక్కడ చూస్తే మనకు విరోధంగా ఉండిన పత్రం అంట, దాన్ని ఏం చేశాడు? మేకులతో సిలువకు కొట్టేసంట మన అపరాధములన్నింటినీ క్షమించి మన అపరాధాలన్నీ క్షమించడం అనేది జరిగింది. అంటే యేసుక్రీస్తు సిలువ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం కాదు. సిలువలోనే పాప క్షమాపణ, సిలువలోనే విమోచన, సిలువలోనే
నిత్య జీవము, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనము, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అనేసి అక్కడ రాయబడింది. ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. మరి ఎందుకు యేసుక్రీస్తు మరి సిలువలో మరి బలి యాగం కావించబడవలసి వచ్చింది? ఎందుకు యేసుక్రీస్తుని దేవుడు చేయి విడిచేశాడు? దేనికి? నీ కోసం అండి, నీ కోసం, మన కోసము. మన పరిస్థితి ఎలా ఉంది? నీతిమంతుడు ఒక్కడు లేడు. మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. పాపము, ఆజ్ఞాతిక్రమణే పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము, రెండవ మరణము, నిత్య నరకము, యుగ యుగాలు నరకములో కాలేటటువంటి పరిస్థితి. చూడండి, మన కోసము తన సొంత కుమారుని ఈ లోకానికి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు మన పాపాలకి శిక్ష విధించెను. ఎందుకు? మనుషుల సంగతులే ఆలోచిస్తున్నారు, దేవుని సంగతులు ఆలోచిస్తున్నారు. కుమారుడైన దేవుళ్ళుగా మార్చబడలే వీళ్ళు. ఎప్పుడు మార్చబడతారు? ఎప్పుడు కొత్తగా జన్మించిన అప్పుడు వీళ్ళకి అర్థమవుద్ది అసలు యేసుక్రీస్తు సిలువలో చేసిన బలియాగము, దాని యొక్క విలువ, దాని పరమార్థము, దాని ద్వారా మనం పొందుకున్న మహిమ, ఆశీర్వాదం మనకు ఎప్పుడు అర్థమవుద్దంటే క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఒకడు నీటి మూలంగా, ఆత్మూలంగా జన్మించితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అనేసి చెప్తా ఉన్నాడు. శరీరం మూలంగా జన్మించాడు. అందుకనే అంటాడు, మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు. మనుషుల సంగతులు ఆలోచిస్తున్నారు వీళ్ళు. దేవుని సంగతులు ఆలోచించాలంటే నువ్వు కుమారుడైన దేవుడిగా మారాలి. నువ్వు కుమారుడైన దేవుడిగా మారాలి. నువ్వు కూడా దేవుడివే. ఏ దేవుడు? తండ్రి కాదు నువ్వు, తండ్రి అయిన దేవుడు కాదు నువ్వు, కుమారుడైన దేవుడు. దేవుని కుమారులు. నువ్వెవరు అంటే ఏం చెప్తావు? గాడిద కుమారుని అంటావా? ఏం చెప్తా చెప్పండి? మీరు ఎవరు కుమారులు అంటే గాడిద కుమారులు అండి అంటావా? ఎవరు చెప్తా? దేవుని కుమారులు వండి అంటే ఎట్లా దేవుని కుమారులు? తను ఎందరు అంగీకరించదరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి ఆయన దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారం. యోహాను సువార్త 1:12-13 వచనాలను బట్టి దేవుని కుమారులు. అలాగే రోమపత్రికలో 8వ అధ్యాయంలో దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడదరో వారందరూ దేవుని కుమారులు. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మీరందరూ దేవుని కుమారులే ఉన్నారు. దేవుని కుమారులు ఈజ్వల్ కుమారుడైన దేవుళ్ళు. కుమారుడైన దేవుళ్ళు కాదంటారా? ఎవరు రమ్మనండి కాదని, ఈ ఈక్వేషన్ కాదు అని చెప్పమనండి. దేవుని కుమారులు ఈజ్వల్ కుమారుడైన దైవములు. అవునా కాదా? చిన్న పిల్లల్ని అడిగి చెప్తారు, మనకు మాత్రం అర్థం కావట్లా. మరి మనం దేవుని కుమారుడైన దేవుళ్ళు అయ్యామా? అప్పుడు దేవుని సంగతులు నీకు అర్థం అవుతాయి. అప్పుడే అర్థమవుతాయి. ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు ఏడుస్తున్నారంటే, ఎందుకు మొత్తుకుంటున్నారంటే, మొత్తుకోవాలా? ఆయన పడిన శ్రమకి, ఆ కష్టానికి సార్థకతగా నా జీవితాన్ని మార్చుకుంటాను అనేసి మనమేం చేయాలి? ఆ దేవునికి ప్రతిరూపాలుగా, ఆ క్రీస్తుకు ప్రతిరూపాలుగా, క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు ఎలా జీవించాడు? క్రీస్తు ఎవరి కోసం శ్రమపడ్డాడు? క్రీస్తు ఎవరి కోసం నిందలు భరించాడు? మరి మనము ఏం చేయాలి? మన పరిస్థితి ఏంటి? శరీరమును ఆయన ఏం చేశాడు? మనము దేవుని ప్రేమించామంటే దేవుని ప్రేమించలే, కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. 1 యోహాను 4:10 మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన తన కుమార్ని పంపెను. ఇందులో ఏముందంట? ఇందులో ప్రేమ ఉంది. 2 కొరింథీ 5:19, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19, కొరింథీకి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. 2 కొరింథీ 5:18 సమస్తమును దేవుని వలన ఆయనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన పరిచర్యను మాకు అప్పగించెను. రోమపత్రిక 8వ అధ్యాయము 31-32 వచనాలు. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో కూడా సమస్తమును మనకెందుకు అప్పగించడు? చూడండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఎవరి కోసం అప్పగించాడండి? ఎవరి కోసం చెవి విడిచాడు? అందరి కోసం, మన కోసం, నీ కోసం, నా కోసం, మన అందరి కోసం ఆయన
చేయి విడిచాడు. అందుకని అంటాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా నా చెయ్యి ఎలా విడిచావు అంటాడు. చూడండి ఆ గంభీరమైనటువంటి ఆ పరిస్థితిలో అలా చెయ్యి విడవకపోతే మనకి ఆశీర్వాదము ఉండేదే కాదు. అలాగే రోమా 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులముగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. యోహాను సువార్త 3:16-17 దేవుడు లోకమును ఎంతనో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను పంపలేదు. రోమాపత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. మనమింకను పాపులంగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. రోమాపత్రిక 5:6-7 ఏలైనగా మనమింకను బలహీనమై ఉండగానే క్రీస్తు యుక్తకాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనాను ఒకవేళ చనిపోయినా తెగింపవచ్చును. ఎందుకనగా తెగించవచ్చును. 2 కొరింథీ పత్రిక 5:21 ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. మన కోసం ఆయన్ని పాపముగా చేశాడు. అంతేగాని వీళ్ళు ఆయన బలహీన అవటం వలన వీళ్ళు వచ్చి ఆయన చంపేశారు అనేది కాదు. మన కోసం అప్పగించబడాలి, ఆయన చేయి విడవాలి అనేది ఎప్పుడు జగత్తుకి పునాది వేయబడక మునిపే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జీవితాల్లో ఏం కావాలి అంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది అనే దృక్పథం, అనే ఆలోచన నీకు రావాలి. ఆయన కోసం ఏడవటం కాదు, ఆయన కోసం దుఃఖించడం కాదు. క్రీస్తు ప్రేమ చూడండి 2 కొరింథీ పత్రిక 5:14-15 ఏలైనగా మేము వెర్రివారమైతమా దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గల వారమైతమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూ మృతి పొందితనని జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందిన తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొంది తిరిగి లేచనని నిశ్చయించుకున్నాము. ఎందుకంటే ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యము ప్రవేశింపడు. కానీ ప్రభు చిత్త ప్రకారం జరిగించేవాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. నా తండ్రి చిత్త ప్రకారం జరిగించాలి. తండ్రి చిత్తం ఏంటి? క్రీస్తు చేయి విడవటంలో ఎందుకు విడిచాడు? విడవటం ద్వారా ఏం జరిగింది? ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇది మనం తెలుసుకుని దానికి తగినట్లుగా మన జీవితాలను మలుచుకుందాం. మరి అటు కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. మరి ముఖ్యంగా ప్రియులారా, మేము మాట్లాడే ప్రతి ప్రసంగము యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. చేయబడిన ప్రసంగాలు మీరు చూడాలంటే, యూట్యూబ్లో అప్లోడ్ చేయబడిన ప్రసంగాలు మీరు చూడాలంటే యూట్యూబ్ సెర్చ్లో యునైటెడ్ బైబిల్ అకాడమీ అని టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కితే మేము మాట్లాడే ప్రతి ప్రసంగాన్ని మీరు చూడగలరు. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాం మీరు మర్చిపోవద్దు. అందుకంటే ముఖ్యంగా మేము మాట్లాడుతున్నటువంటి ఈ పరిచర్య ద్వారా వెలువడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు మిమ్మల్ని ఆకర్షింపచేస్తున్నాయా? దీనివల్ల మీరు ఆధ్యాత్మికంగా ఎదగలుగుతున్నారా? అయితే ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్తులు కావాలని కోరుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిన పని ఒకటే. ఈ పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అనుదిన ప్రార్థనలో ఈ పరిచర్య కోసం జ్ఞాపకం చేసుకుంటం ద్వారా ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.